అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించినప్పటికీ ఆయన భవితవ్యం ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇరాన్, లెబనాన్లలో ఇజ్రాయెల్ ఆశించిన లక్ష్యాలు నెరవేరకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ముగింపు పలకడంపై ఇజ్రాయెల్ ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. నెతన్యాహు వైఫల్యాలపై ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కింగ్ బీబీగా వెలుగొందుతున్న 76 ఏళ్ల బెంజమిన్ నెతన్యాహుకు రానున్న ఎన్నికలు అత్యంత కఠిన సవాలుగా మారనున్నాయి. పశ్చిమాసియా ముఖచిత్రాన్ని మారుస్తామంటూ మార్చి నెలలో ఆయన చేసిన ప్రకటనలు ప్రస్తుత అమెరికా, ఇరాన్ ఒప్పందంతో ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ, హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాలను హతమార్చినప్పటికీ గాజాలో హమాస్ ను పూర్తిగా అణిచివేయలేకపోవడం, లెబనాన్లో హెజ్బొల్లా ఉనికి చాటుకుంటూనే ఉండటం ఇజ్రాయెల్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. గాజాలో ఇంకా ఎక్కువ భాగం హమాస్ నియంత్రణలోనే ఉంది. ఓ పక్క అవినీతి ఆరోపణలు, మరోపక్క అక్టోబర్ 7, 2023 నాటి హమాస్ దాడులను ముందే ఊహించడంలో భద్రతా వైఫల్యాలపై నెతన్యాహు ఇప్పటివరకు బాధ్యత వహించకపోవడాన్ని ఓటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజా, లెబనాన్లో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా ఇజ్రాయెల్ సైనికుల మరణాల సంఖ్య కూడా గత దశాబ్దాలతో పోలిస్తే ఎక్కువగా ఉంది. గాజాపై యుద్ధానికి అనేక మంది ఇజ్రాయెల్ పౌరులు మద్దతు ఇచ్చినప్పటికీ నెతన్యాహు దాన్ని నిర్వహించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహాత్మక ప్రణాళిక లేకుండా యుద్ధాన్ని నడిపించారంటూ సొంత దేశ సైనిక జనరల్స్, బందీల కుటుంబాలు నెతన్యాహుపై మండిపడుతున్నాయి. గాజాలో సృష్టించిన విధ్వంసానికి నెతన్యాహు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో అరెస్టు వారెంట్ కూడా ఎదుర్కొంటున్నారు. జోర్డాన్ నదికి పశ్చిమాన పాలస్తీనా దేశం అనేది ఏర్పడటానికి వీల్లేదని, ఇన్నాళ్లు అంతర్జాతీయ ఒత్తిళ్లను తట్టుకొని పాలస్తీనా ఏర్పడకుండా అడ్డుకున్నానని నెతన్యాహు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ తాజా పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారాయి. ఇజ్రాయెల్లో ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ సైతం నెతన్యాహు యుద్ధంలో ఘోరంగా విఫలమయ్యారని, కీలక సమయంలో చేతులెత్తేశారని విమర్శలు గుప్పించారు. ప్రస్తుత ప్రజాభిప్రాయ సేకరణలు నెతన్యాహు నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమి ఓటమి పాలవుతుందని సూచిస్తున్నాయి. ఇజ్రాయెల్కు సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన ఘనత నెతన్యాహు పేరిట ఉంది. 1990ల నుంచి ఇజ్రాయెల్ రాజకీయాలను శాసిస్తున్న ఈ చాణక్యుడు మళ్లీ అధికారాన్ని దక్కించుకుంటారా లేదా ఓటర్ల ఆగ్రహానికి బలవుతారా అనేది అక్టోబర్ ఎన్నికల్లో తేలనుంది.